వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం దత్తపురాణం చతుర్థ భాగంలో నిన్న దత్తాత్రేయుడు చాతుర్వర్ణాల వారికి కూడా చెబుతున్నటువంటి ధర్మాధర్మాలని గురించి తెలుసుకుంటున్నామమ్మా. నిన్నటి పారాయణ పరంగా నేటి పారాయణ పరంగా తదుపరి విధి విధానాలు కొనసాగించుకుందాం. నమస్కార విధి. జ్ఞాన తపో వయో వృద్ధులకు బ్రహ్మచారి అభివాదనశీలి అయి ఉండాలి. వేద శాస్త్రాదుల్ని ఉపదేశించి ఆధ్యాత్మికాది దుఃఖాలను తొలగించే గురువుకు ముందుగా నమస్కరించాలి. బ్రాహ్మణుడు తన పేరుకి చివర శర్మ అనే పదం తగిలించి గోత్రనామాలు చెప్పుకుంటూ విప్రుడికి నమస్కరించాలి. క్షత్రియాదులకి ఎప్పుడూ నమస్కరించకూడదు. నాస్తికుడికి, భిన్న మర్యాదుడికి అంటే బహుశమతాంతరుడన్నమాట, కృతఘ్నుడికి, గ్రామయాజకుడికి, చోరుడికి, జూదగాడికి, ఉన్మత్తుడికి, శర ధూర్త పాషండులకి, అశుచికి నమస్కరించకూడదు. అభ్యంగన స్నానం చేస్తున్నవాడికి, జపం చేస్తున్నవాడికి, నక్షత్రజీవికి, పరిగెత్తుతున్నవాడికి, పాపాత్ముడికి, స్నానం చేయని వాడికి, సమత్కుశాదులు సేకరిస్తున్నవాడికి, దండలు గుచ్చుతున్నవాడికి, నీళ్లకుండ మోసి తెస్తున్నవాడికి, భోజనం చేస్తున్నవాడికి, వివాదశీలికి, దిగంబరుడికి, వాంతి చేసుకుంటున్నవాడికి, నీళ్ల మధ్యలో ఉన్నవాడికి, భిక్షాన్నధారికి, నిద్రిస్తున్న వ్యక్తికి నమస్కరించకూడదు. భర్తను చంపిన దానికి, పుష్పవతికి, జారిణికి, బాలెంతకు, గర్భపాతినికి అంటే గర్భస్రావాలు చేయించుకునేదానికన్నమాట, కృతఘ్నికి, చండికి అంటే కోపిష్టికి నమస్కరించకూడదు. సభలో, యజ్ఞశాలలో, దేవాలయంలో ఎవరికైనా ప్రత్యేకంగా నమస్కారం చేస్తే ఆ చేసిన వారి పురాకృత పుణ్యమంతా నశించిపోతుంది. పుణ్యక్షేత్రంలో, పుణ్యతీర్థంలో, స్వాధ్యాయ సమయంలో ఎవరికి ప్రత్యేకంగా నమస్కరించకూడదు. శ్రాద్ధం, వ్రతం, దానం, దేవతాభ్యర్చనం, యజ్ఞం, తర్పణం వీటిని చేస్తున్న వ్యక్తికి చేస్తున్న వేళ నమస్కరించకూడదు. నువ్వు ఎవరికైనా నమస్కరిస్తే అతను ప్రతి నమస్కారం చేయకపోతే మరింకా ఆ వ్యక్తికి కూడా ఎప్పుడూ నమస్కరించకూడదని కఠిన నియమం. కనుక నమస్కరించదగిన వారికే అయినా సమయం సందర్భం చూసి మరీ నమస్కరించాలి. అది కనపడ్డారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సందర్భం పడితే ఆ సందర్భంలో, ఎక్కడ పడితే అక్కడ నమస్కారాలు ఎవరికి కూడా మనం చేయకూడదన్నమాట. తదుపరి అంశం అనధ్యయనాలు. కాళ్ళు కడుక్కుని ఆచమించి వచ్చి గురువుగారి పాదాలు స్పృశించి నమస్కరించి అభిముఖంగా కూర్చుని వేదశాస్త్రాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం చేయకూడని రోజుల్ని అనధ్యయనాలు అంటారు. మార్గశీర్షం బహుళ సప్తమి, పుష్యమాసం బహుళాష్టమి, మాఘమాసం బహుళ నవమి, ఫాల్గుణం బహుళ దశమి, భాద్రపదం బహుళ ఏకాదశి వీటిని అష్టకాలు అంటారు. ఈ తిథుల్లో వేదాధ్యయనం చేయకూడదు. ప్రతి నెల అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్యలు, మరక, కర్కాటక, రవి సంక్రాంతులు వీటిని పంచపర్వాలు అంటారు. ఇవి కూడా అనధ్యయన దివసాలే. ఇంకా ఇలాగే ప్రతి పాడ్యమి, భాద్రపద కృష్ణంలో మహాభరణి అంటే ఆషాఢం,
ఉత్థాన ద్వాదశి కార్తీకం, ఆషాఢ కార్తీక ఫాల్గుణాల్లో శుక్లపక్ష ద్వితీయులు అంటే విదియ, మాఘశుద్ధ సప్తమి, ఆశ్వేజ శుద్ధ నవమి ఈ తిథులు వేదాధ్యయనానికి అనర్హాలు అంటే అనధ్యయన దివసాలు. శ్రోత్రియ మరణం, గ్రామ దహనం, సూర్యమండలానికి గుడి చుట్టిన రోజు, ఎవరైనా శ్రోత్రియుడు అతిథిగా ఆశ్రమానికి వచ్చిన రోజు, దీనిని శిష్టానధ్యయనం అంటారు. కలహం జరిగిన రోజు, బ్రాహ్మణుడు వధింపబడిన రోజు, సంధ్యా సమయంలో మేఘం గర్జించిన రోజు, అకాల వర్షం పడిన రోజున, ఉల్కా అశనిపాతాలు జరిగినప్పుడు, విప్రుడు అవమానింపబడిన వేళ, సంధ్యావందన సమయాలు ఇవి కూడా అనధ్యయనాలు. కృతయుగం ప్రారంభమైన కార్తీక శుద్ధ నవమి, త్రేతాయుగారంభం వైశాఖ శుక్ల తృతీయ, ద్వాపరారంభం మాఘ పూర్ణిమ, కలియుగాది భాద్రపద బహుళ త్రయోదశి ఇవి అనధ్యయనాలు. ఇలాగే స్వయంభవ మన్వాది దివసాలు కూడా అనధ్యయనాలు. అవి ఏవి అంటే కార్తీక శుద్ధ ద్వాదశి స్వయంభవమనువు, ఆశ్వేజ శుద్ధ నవమి స్వారోచిషమనువు, చైత్ర శుద్ధ తృతీయ ఉత్తమమనువు, భాద్రపద శుద్ధ తృతీయ తామసమనువు, పుష్యశుద్ధ ఏకాదశి రైవతమనువు, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుసమనువు, మాఘశుద్ధ సప్తమి వైవస్వతమనువు, మాఘమావాస్య సూర్య సావరణమనువు, కార్తీక కృష్ణాష్టమి ఇంద్రసావరణి, ఫాల్గుణామావాస్య బ్రహ్మ సావర్లి, శ్రావణామావాస్య అగ్నిసావర్లి, ఆషాఢ పూర్ణిమ రుద్రసావర్లి, చైత్ర పూర్ణిమ రౌచ్యమనువు, జ్యేష్ఠ పూర్ణిమ భౌచ్యమనువు ఈ తిథులు అనధ్యయనాలు. ఈ యుగాదుల్లో మన్నాదుల్లో విప్రులు శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. ఇవి కాక ఇంకా కొన్ని అనధ్యయ దివసాలు ఉన్నాయి. శ్రాద్ధ భోక్తగా నియంత్రితుడై ఉన్నప్పుడు సూర్య చంద్ర గ్రహణాల్లోనూ, ఉత్తరాయణ దక్షిణాయన దివసాల్లోనూ, శవయాత్రలో పాల్గొన్న రోజున, జాతా శౌచంగాని మృతా శౌచంగాని వచ్చిన రోజుల్లోనూ, సర్పాదులు కనిపించిన రోజున, భూకంపం వచ్చినప్పుడు వేదాధ్యయనం చేయకూడదు. అనధ్యయన దివసాల్లో అధ్యయనం చేస్తే అతని ప్రజ్ఞను, యశస్సును, సంపదను, ఆయుష్ను, బలాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ యముడు స్వయంగా కత్తిరిస్తాడు. పైగా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. అటువంటి వాడిని అందరూ వెలివేయాలి, పలకరించకూడదు. కుండగోళకులకి, జడులకి, వారి సంతతికి ఉపనయనం జరిపించవచ్చునని కొందరి మతం. సరే, ఉపనయనం అయ్యాక వేదాధ్యయనమునకు ఉపక్రమించాలి. వేదం చెప్పుకోకుండా ఏ శాస్త్రాలు చదివినా వ్యర్థమని, నరకపాత హేతువని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అతడి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. వేదాన్ని అభ్యసించని విప్రుల సర్వకర్మలు వ్యర్థాలే. వేదము అంటే శబ్ద బ్రహ్మమయుడైన విష్ణు స్వరూపం. అందుకని విప్రుడు వేదాధ్యయనం చేసి తీరాలి. వేదాధ్యాయికి సకలాభీష్టాలు తమంత తాముగా సిద్ధిస్తాయి. వివాహ సంస్కారం తదుపరి అంశం అన్నమాట. గురుకులంలో ఉండి గురు శుశ్రూష చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం ముగించుకున్నాక గురువుల అనుమతితో అగ్ని పరిగ్రహం చేయాలి. అటుపైని వేదాంగాలైన శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయాలి. అటుపైన పుష్కలంగా గురుదక్షిణ చెల్లించి ఆశీరనుమతులు స్వీకరించి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. రూపలక్షణ సంపన్న సుగుణ సత్కులోద్భవ సుశీల ధర్మచారిణి అయిన కన్యను వివాహం చేసుకోవాలి. తల్లి వైపు నుంచి అయితే 5 తరాలు, తండ్రి వైపు నుంచి అయితే 7 తరాలు దాటితే ఆయా వంశాల్లో నుంచి కన్యను వివాహం చేసుకోవచ్చు. లేకపోతే గురుభార్యా సంగమ దోషం చుట్టుకుంటుంది. సాయిరాం. రోగిణి, వృత్తాక్షి, సరోగకుల సంభవ, అతికేశ, అకేశ, వాచాల, కాయస్థ, వామన, దీర్ఘదేహ, విరూపిణి, న్యూనాధికాంగి, ఉన్మత్త, పిసున, వృధాహాస్యముఖి అంటే అక్కర్లేకుండా నవ్వు వస్తూ ఉంటుంది చూడండి. అదంతా చాలా చిరునవ్వు మొహం అని అనుకుంటే ప్రమాదం. అది వృధాహాస్యముఖి, కృషించినది, స్థూల దంతిక,
కనుబొమ్మలు కలిసిపోయినది. కృష్ణముఖి, స్థూల శరీరిణి, ఉష్ణ శరీరిణి, ఘర్ఘరనాదిని, అతి కృష్ణ రక్తపర్ల, ధూర్తురాలు, స్థూల గుల్ఫ, దీర్ఘజంఘ, పురుషాకృతి కలది, శశ్రుముఖి అంటే మీసాలున్నది, సదారోదనశీల, పాండువర్ణ, కుత్సిత, కాసశ్వాసాది సంయుక్త, నిద్రాశీల, అన్యథాభాషిణి, లోకద్వేషపరాయణ, పరాపవాద నిరత, తస్కర, దీర్ఘనాసిక, కితవ అంటే జూదర్ అన్నమాట, అతిరోమస, గర్విత, కువృత్తి ఇటువంటి కన్యలని సుఖంగా సంసారం చేసుకోవాలి అని అనుకుంటే వివాహం ఆడకూడదు. చిన్నప్పుడు గుణం తెలియక వివాహం చేసుకున్నా పెద్దయ్యాక ఆవిడలో దుర్గుణాలు, విపరీత బుద్ధులు కనిపిస్తే వదిలిపెట్టేయాలి. భర్త పట్ల, సంతానం పట్ల ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటూ పరులకు అనుకూలంగా ప్రవర్తించే ఇల్లాలిని విడిచిపెట్టేయాలి. నాయనా ధర్మకీర్తి, 8 రకాల వివాహాలు ఉన్నాయి. వీటిలో పూర్వపరం ఉత్తమోత్తమాలు మొదటిది కుదరకపోతే రెండోది కాకపోతే అలా ఈ విధానాలకు చెల్లుబాటు. బ్రాహ్మం, దైవం, అర్షం, ప్రజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని 8 వివాహ పద్ధతుల్ని చెప్పారు మన మహర్షులు. వీటిలో బ్రాహ్మణులు బ్రాహ్మ పద్ధతినే వివాహం చేసుకోవాలి. దైవమైనా పర్వాలేదు, హర్షం కూడా అంగీకార్యమేనని చాలా మంది అభిప్రాయం. తక్కిన ప్రజాపత్యాది పద్ధతుల 5 కూడా విపురులకు పనికిరావు. మొదటి ఉత్తమ పద్ధతులు కుదరనప్పుడు అగతికంగా అనంతర పద్ధతులకి దిగవచ్చు, కానీ అది దిగజారడమే. అభావేషు పూర్వేషు కుర్యాదేవ అవరాన్ బుధః. విద్యావంతుడు, బుద్ధిమంతుడు, ఆచారపరుడు అయిన వరుణ్ణి పిలిచి కన్యాదాత నూతన వస్త్రాదుల్ని అలంకరించి పూజించి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే అది బ్రహ్మ వివాహం. జ్యోతిష్ఠోమాది యజ్ఞాలను యథావిధిగా చేయించిన ఋత్విక్కుకి కన్యాదానం చేస్తే అది దైవ వివాహం. ధర్మార్థంగా వరుడు నుంచి 2 గోవుల్ని పుచ్చుకుని కన్యనిచ్చి పెళ్లి చేస్తే అది హర్ష వివాహం. అంటే కన్యాదానం ఉండేది కదా ఆ రోజుల్లో, అది. మీరిద్దరూ కలిసి గృహస్థ ధర్మాలు నిర్వహించండి అని వడబరిచి వధూవరులకు వివాహం జరిపిస్తే అది ప్రజాపత్య వివాహం. ధనం ఇచ్చి కన్యను అనగా కొనుక్కుని వివాహం ఆడితే అది అసురం. ధనం ఇస్తే గనక, ఇందాక గోవుల్ని కదా పుచ్చుకునేది, అది అందుకని అది చేయొచ్చు అట్లా. వధూవరులు తమంత తాముగా చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. బలాత్కారంగా కన్యను అపహరించి తీసుకుపోయి వివాహమాడితే అది రాక్షస వివాహం. నిద్రపోతున్న కన్యనో, మద్యపాన వివసగా ఉన్నదానినో కేవల సంభోగేచ్ఛతో స్వాధీనం చేసుకోవడం పైశాచ వివాహం. ఇది అన్నింటిలోకి అధమాధమ పద్ధతి అని మహర్షులు నిరసించినారు. తదుపరి అంశం గృహస్థాచారం. గృహస్థు కనీసం 2 యజ్ఞోపవీతాలు ధరించాలి. ఉత్తరీయం వదలకూడదు. సువర్ణ కుండలాలు, ధౌత వస్త్రద్వయం ధరించాలి. పరిమళ ద్రవ్యాల అనులేపనం, పుష్పమాలికల ధారణ ఉండాలి. కేశాలను, నఖాలను అందంగా కత్తిరించుకుని శుచిగా ఉండాలి. వేణుదండం ఉదకంతో కూడిన కమండలు, తలపాగా, గొడుగు, పాదుకలు, చెప్పులు ఉపయోగించాలి. అలంకరించుకుని ప్రియదర్శనుడుగా ఉండాలి. నిత్యం స్వాధ్యాయం, అధ్యాపనం ఏమరకూడదు. స్వాచారం విడవకూడదు. పరాన్నం భుజించకూడదు. పరివాదాలకు దిగకూడదు. పాదం మీద పాదం వేసి తోముకోకూడదు. ఉచ్చిష్టాన్ని దాటకూడదు. ఒకేసారి 2 చేతులతోనూ బుర్ర బరుకోకూడదు. దేవాలయాల్లోకి అపసవ్యంగా ప్రవేశింపకూడదు. దేవతార్చన, ఆచమనం, స్నానం, వ్రతం, శ్రాద్ధం లాంటి కర్మల్ని ఆచరిస్తున్నప్పుడు ముక్తకేశుడు, ఏకవస్త్రధారి కాకూడదు. దుష్టయానాలను అధిరోహించకూడదు. శుష్కవాదాలు చేయకూడదు. పరకాంతలను స్పృశించరాదు, ఆశించరాదు, పొందరాదు. పిసినారితనం పనికిరాదు. కొండేలు చెప్పే బుద్ధి ఉండకూడదు. చతుష్పథంలో విపురులకు, రావి చెట్టులకు అపసవ్యంగా వెళ్ళకూడదు.
అసూయను, పగటి నిద్రను వదిలేయాలి. ఇతరుల పాపాలను ప్రస్తావించడం గాని, సొంత పుణ్యకార్యాలను ప్రశంసించడం గాని చెయ్యకూడదు. తన ఆయుర్దాయాన్ని, నక్షత్రాన్ని, మానాన్ని గోప్యంగా ఉంచుకోవాలి. దుర్జనులతో జతకట్టకూడదు. అశాస్త్రం వినకూడదు. ఆసవద్యూత, గీతాదుల పట్ల ఆసక్తిని చంపుకోవాలి. రక్తంతో తడిగా ఉన్న ఎముకను, మద్యాన్ని, ఉచ్ఛిష్టాన్ని, పతితుడైన మనిషిని, సర్పాన్ని, వైద్యుడిని తాకినట్లయితే సచేల స్నానం చేయాలి. చితిని, చితి కాష్టాన్ని, యూపస్తంభాన్ని, చండాలుణ్ణి, దేవలుణ్ణి తాకితే సచేల స్నానం చేయాలి. దీపపు నీడ, మంచం నీడ, కేశవస్త్ర నఖోదకం, అజం, మార్జాలం రేణువు ఇవి మన పూర్వ సంచిత పుణ్యాలను నశింపచేస్తాయి. చేటల గాలి, ప్రేతధూమం, శూద్రాన్నం, వృషలీపతితో స్నేహం ఇవి ఎంతమాత్రం పనికిరావు. తలంటు పోసుకున్నాక మిగిలిన నూనెను ఒంటికి పులుముకోకూడదు. శిరోభ్యంగావశిష్టేన తైలేనాంగం న వేపమేత్. అశుచిగా ఉండి తాంబూలం వేయరాదు. నిద్రించేవాడిని అనవసరంగా లేపకూడదు. అపరిశుద్ధుడై అగ్నికార్యం గాని, మజ్జిగ గాని కుడి చెయ్యి స్పర్శ లేకుండా ఒక్క ఎడమ చేతితోనే తాగరాదు. గురువుగారి నీడను, ఆజ్ఞను అతిక్రమించకూడదు. గురువుగారి నీడను అతిక్రమించకూడదు అంటే వారి నీడ పడుతున్నంత వరకే నడవాలి తప్ప వారిని ముందుకు వెళ్ళిపోకూడదన్నమాట శిష్యులు. నచాక్రమేత్ గురోహ ఛాయాం తదాజ్ఞాం చ మునీశ్వరాహ. యోగి విప్ర యతి వ్రతులను నిందించకూడదు. బ్రాహ్మణులు ఒకరి మర్మాలను ఒకరు చెప్పుకోకూడదు. ఎవ్వరికీ చెప్పకూడదు. పరస్పర మర్మాణి కదాచిన్ న వదేత్ ద్విజాహ. దర్శ పౌర్ణమాసయాగాలను యథావిధిగా చేయాలి. సాయం ప్రాతరౌపాసాలను మానకూడదు. ఔపాసన మానితే సురాపానం చేసినంత దోషం అంటుకుంటుంది. 2 అయనాలతో విషువత్ పుణ్య సమయాల్లో, 4 యుగాదుల్లో, మన్వాదుల్లో, అష్టకాల్లో, దర్శంతో, ప్రేతపక్షంలో అంటే మహాళయ తిథి ఉంటుంది కదా, మహళాయ పక్షాల్లో. ప్రేతపక్షం అంటే మహళాయ పక్షాలు. తిథి నాడు కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు, శ్రోత్రియుడు అతిథిగా వచ్చినప్పుడు, సూర్య చంద్రగ్రహణ సమయాల్లో, పుణ్యక్షేత్రాల్లో, తీర్థాల్లో తప్పకుండా పితృదేవతలకు శ్రాద్ధ విధులు ఆచరించాలి. ఊర్ధ్వపుండ్రాలు ధరించకుండా చేసిన యజ్ఞం, దానం, తపస్సు, హోమం, స్వాధ్యాయం, పితృతర్పణం వృధా అవుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరు ఊర్ధ్వపుండ్రాని, తులసిని శ్రాద్ధ విధుల్లో అంగీకరించకూడదు. కాబట్టి శ్రేయోభిలాషులు వృద్ధాచారం ఏమిటో తెలుసుకొని దానిని పాటించటం మంచిది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది అన్నట్టు వంశాచారాలను బట్టించి. స్మృతులు చెబుతున్నా ఇలాంటి సదాచారాలను అందరూ తప్పకుండా పాటించాలి. సదాచార పరులను విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. విష్ణువే ప్రసన్నుడైతే ఇహ అసాధ్యమేముంది? సౌనకాది మహామునులారా, దత్తాత్రేయుడు ధర్మకీర్తికి బోధించిన వర్ణాశ్రమ ధర్మాలను భద్రశీలుడు కిందటి జన్మలో ధర్మకీర్తి తన తండ్రి గాలవుడికి చెబుతున్నట్టుగా నారదుడు సనత్కుమారుడికి ఉపదేశించగా వాటిని వేదధర్ముడు తన శిష్యుడు దీపకుడికి వివరిస్తున్నాడు. మొత్తం ఇదంతా బ్రహ్మదేవుడు కలిపురుష సందేహాలను తీరిస్తున్న ఘట్టం. దత్తదేవుడి ఆజ్ఞతో నేను మీకు చెప్తున్నాను. స్వామివారు ధర్మకీర్తికి చెప్పిన శౌచ సదాచారాలు మరికొన్ని ఉన్నాయి, ఆలకించండి. శౌచ సదాచారాలు. ధర్మకీర్తి సద్బ్రాహ్మణుడు నిద్ర లేచింది మొదలు ఏ ఏ శౌచ సదాచారాలు పాటించాలో వివరిస్తాను, తెలుసుకో. బ్రహ్మీ ముహూర్తంలో వామనస్తుతి పరత్వంగా నిద్రలేవాలి. పురుషార్థాలకు అవిరుద్ధంగా ఉండే ప్రవృత్తుల గురించి యోచన చేయాలి. జుట్టు అనగా శిఖ, పిలక ముడివేసుకోవాలి. ఉత్తరీయాన్ని శిరస్సున కప్పుకోవాలి. యజ్ఞోపవీతాన్ని కుడి చెవికి తగిలించుకోవాలి. ఒక కర్రను, జలపాత్రను పట్టుకోవాలి. బహిర్ప్రదేశానికి వెళ్ళాలి. నేల కనపడకుండా గడ్డి పరవాలి. పగటివేళ కానీ, ఉభయ సంధ్యల్లో కానీ ఉత్తరముఖంగా కూర్చోవాలి. రాత్రిళ్ళు అయితే దక్షిణముఖంగా కూర్చోవాలి. మౌనంగా మలమూత్ర విసర్జన చేయాలి.
బాటలో, గోష్ఠంలో, నది ఒడ్డున, నూతికి దగ్గరలో, చెరువుల చెంత, నీళ్ళల్లో, చెట్ల నీడన, అడవిలో, అగ్నికి చేరువలో, దేవాలయాల దగ్గర, ఉద్యానవనాల్లో, దున్నిన పొలంలో, 4 దారుల కూడలిలో, గురు, గో, బ్రాహ్మణ, స్త్రీ సన్నిధిలో, ఊక పొట్టు నిండిన స్థలాల్లో, కపాలాల్లో, ఇంకా ఇటువంటి చోట్ల మలమూత్ర విసర్జనలు చెయ్యరాదు. బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వకంగా శౌచం పాటించాలి. శౌచమూలాహ ద్విజాహ అన్నారు. ఇది లేకపోయాక ఎంతటి సత్కర్మలైనా వ్యర్థం. ఈ శౌచం బాహ్యము, ఆభ్యంతర శౌచం. ఇది 2 విధాలు. మట్టితో, నీటితో చేసుకునేది బహిశుద్ధి. భావశుద్ధినే ఆభ్యంతర శౌచం అంటారు. మలమూత్ర విసర్జనలు అయ్యాక మర్మాంగం చేతబట్టుకొని లేచి మరి ఒక చోట కూర్చుని మృత్తికతో, నీటితో దుర్గంధం వదిలే వరకు ప్రక్షాళన చేసుకోవాలి. శౌచానికి ఉపయోగించే మట్టిని అనుచిష్ట ప్రదేశాల నుంచే తీసుకోవాలి. ఎలుకలు త్రవ్విందో, నాగటితో లేచిందో, వాపీకూప తటాకాదులకు సంబంధించిందో కాకూడదు ఈ బాహ్య మృత్తిక. నీటిలో నుండి తీసుకున్న తడి మట్టి శ్రేష్టం. మర్మాంగానికి ఒకసారి, అపానంలో 5 సార్లు, కుడి చేతికి 7 మార్లు, ఎడంచేతికి 10 మార్లు, పాదాలకు 3 సార్లు మట్టి పులుముకుని ప్రక్షాళన చేసుకోవాలి. ఈ శౌచం గృహస్థులకైతే రెట్టింపు, బ్రహ్మచారులకు 3 రెట్లు, సన్యాసులకు 4 రెట్లు. స్వగ్రామంలో అయితే పూర్ణ శౌచం పాటించాలి. మార్గమధ్యంలో అర్ధ శౌచం పాటిస్తే చాలు. రోగాతురుడైనప్పుడు గాని, ఆపత్కాలంలో గాని ఈ శౌచ నియమం లేదు. స్త్రీలకు, ఉపవీతులకు గంధలేప క్షయావధిగా ఈ శౌచం చెప్పబడింది. మిగతా వ్రతులందరికీ యువతులకు మల్లేనే, విధవలకు సైతం ఇదే శౌచం. ఇలా శౌచ విధి పూర్తి చేసుకుని తూర్పు ముఖంగా గాని, ఉత్తర ముఖంగా గాని ముమ్మారు కూర్చుని ఆచమనం చేయాలి. దుర్గంధము, నురుగు లేని నీళ్లు మాత్రమే ఉపయోగించాలి. 2 సార్లు చెక్కిళ్ళు, పెదవులు తడిచేత్తో తుడుచుకోవాలి. తుర్జన్యంగుష్టాలతో నాసికను, అంగుష్టానామికాలతో కళ్ళని, కనిష్టాంగుష్టాలతో నాభిని, అరచేతితో గుండెని, అంగుష్టాగ్రాలతో శిరస్సుని, అంగుళికాగ్రంతో భుజాలను స్పృశించాలి. అటుపైన స్నాన మార్జన జలతర్పణాలు ఆచరించాలి. ఆపైది సంధ్యోపాసన. సూర్యుడికి అర్ఘ్యప్రదానం. ప్రాతఃసంధ్యలో నిలబడి సూర్యదర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి. సాయం సంధ్యలో కూర్చుని నక్షత్ర దర్శనమయ్యేదాకా గాయత్రిని జపించాలి. మధ్యాహ్నం కూడా సంధ్యోపాసన చేసి అర్ఘ్యం విడిచిపెట్టాలి. కూర్చుని కాని, నిల్చుని కాని గాయత్రిని జపించాలి. ప్రాతర్మధ్యాహ్నాలలో గృహస్థు స్నానం చేయాలి. దర్భలు చేతబట్టి బ్రహ్మయజ్ఞం చేయాలి. ఏదైనా ఇబ్బంది కలిగి లేదా ప్రమాదవశాత్తు ఈ వేదోక్త కర్మల్ని సకాలంలో చేయలేకపోతే రాత్రి తొలిజాములో ఆరంభించి యథాక్రమంగా అన్నీ చేసుకోవాలి. ఏ ఇబ్బంది లేకపోయినా సంధ్యవార్చని విప్రుడు పాషండుడుగా పరిగణింపబడతాడు. వాడు సర్వధర్మ బహిష్కృతుడు. కూటయుక్తి విశారదుడై సంధ్యాది సత్కర్మాచరణాన్ని పరిత్యజించినవాడు మహాపాతకులలోకెల్లా మహాపాతకి. నేను సంధ్యాది సత్కర్మల్ని విడిచిపెట్టానోచ్ అని ప్రకటించుకునే ద్విజుడు ఆచంద్రతార నరకంగా ఘోర నరకాలను అనుభవిస్తాడు. సంధ్యోపాసన అయ్యాక దేవతార్చనం వైశ్వదేవం యథావిధిగా చెయ్యాలి. ఆ సమయంలో వచ్చిన అతిథులని మధుర వాక్కులతో ఆహ్వానించి కందమూల ఫలగృహాన్నదానాలతో సంతృప్తిపరచాలి. ఒట్టి చేతులతో తిరిగి వెళ్లే అతిథి తన పాపాన్ని మన ఇంట వదిలి మన పుణ్యాలను పట్టుకుపోతున్నాడని అర్థం చేసుకో. అతడి గోత్రనామాలు ఏమిటో మనకు తెలియవు. పొరుగురు నుండి వచ్చాడు. అటువంటి వాణ్ణి పండితులు అతిథి అన్నారు. విష్ణువులా భావించి అతణ్ణి పూజించమన్నారు. స్వగ్రామవాసి, విష్ణు భక్తుడు, శ్రోత్రియుడు, దిక్కులేనివాడు ఇటువంటి విప్రుణ్ణి నిత్యము అర్చించి అన్నోదకాలతో సంతృప్తి పరిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, పితృదేవతలు తరిస్తారు. పంచయజ్ఞ పరిత్యాజీ బ్రహ్మాహ అన్నారు పెద్దలు. కనుక ఏ మారక రోజు పంచయజ్ఞాలు చేయాలి. దేవ, భూత, పితృ, మనుష్య, బ్రహ్మయజ్ఞాలను పంచయజ్ఞాలు అంటారు. ఈ పంచయజ్ఞాలు నిర్వహించి అప్పుడు అతిథి మిత్రాదులతో కలిసి
శుచిగా, రుచిగా, మౌనంగా కూర్చుని భుజించాలి. పాత్రుడైన విప్రుణ్ణి ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అతనితో కలిసి సహపంక్తిని భోజనం చేయాలి. సహం వస్త్రం ధరించి కాళ్ళు పీట మీద పెట్టుకుని గొంతు కూర్చుని అన్నాన్ని ఆవిరి ఊదుకుంటూ భోజనం చేయడం అంటే సురాపానం సేవించటంతో సమానం. కుడుములు, ఫలాలు మొదలైన వాటిని సహం తిని మళ్ళీ వాటినే తినడం అంటే కొరుక్కు తినటం చాలా తప్పు. ముక్కలుగా విరుచుకునో లేదా తరుక్కునో తినాలి. అలాగే సరాసరి ఉప్పుని తినకూడదు. ఈ 2 పనులు చేస్తే గోమాంసం తిన్న పాపం చుట్టుకుంటుంది. అలాగే నీటిని ఆచమనం చేసేటప్పుడు, ఆపోసనం చేస్తున్నప్పుడు జుర్రుమన్న శబ్దం చెయ్యకూడదు. చేసినవాడు నరకానికి పోతాడు. అన్నాన్ని ఎప్పుడూ దూషించకూడదు. రుచులు మెచ్చుకుంటూ హితమైనది మితంగా భుజించాలి. ఎక్కువ మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా భుజించడం ఉత్తమం. భోజనాలైనాక శాస్త్ర చింతనలతో, చర్చలతో, అధ్యయనాలతో పగలు గడిచిపోవాలి. రాత్రి కూడా ఇదే మాదిరి అతిథిని యథాశక్తిగా శయనాసన భోజనాలతో, కందమూల ఫలాదులతోనో గౌరవించాలి. గృహస్థుడు ఇలా సదాచారాలు పాటిస్తూ తాను తరించాలి, తన వారిని తరింపచేయాలి. ఎప్పుడైనా సదాచారం తప్పితే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తదుపరి అంశం వానప్రస్థం సన్యాసం. తలనెరసి తనువు అలసి వృద్ధుడైన గృహస్థు తన భార్యను పుత్రుల దగ్గర నుంచి లేదా వెంట తీసుకుని గాని అరణ్యానికి వెళ్ళాలి. ఒక పర్ణశాల ఏర్పరచుకుని కాలక్షేపం చేయాలి. దీనినే వానప్రస్థం అంటారు. 3 పూటల స్నానం చేస్తూ నఖశ్మశ్రు జటాధారి అయి గంధ పుష్పాలకు దూరమై బ్రహ్మచర్యం పాటిస్తూ పంచయజ్ఞాలు చేస్తూ నేల మీద పరుండుతూ తపస్సు చేసుకోవాలి. పగటిపూట కేవలం 8 ముద్దలు భుజించాలి. రాత్రివేళ భోజనం చెయ్యరాదు. వన్యతైలంతో అభ్యంగ స్నానాలు నిర్వర్తించుకోవాలి. శంఖ చక్ర గదాపాణి అయిన నారాయణుని నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. చంద్రాయణాదిక వ్రతాలు ఆచరించాలి. సీతావాతాదుల్ని ఓర్చుకోవాలి. అగ్నికార్యం విడువరాదు. వానప్రస్థం సాగిస్తూ ఉండగా అన్ని వస్తువుల మీద ఒక్కొక్కటిగా మనస్సులో వైరాగ్యం పుట్టుకొస్తుంది. తనంత తాను అది ఏర్పడినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి. అలా కాకుండా ఏదో కారణంగా హఠాత్తుగా సన్యాసం స్వీకరించినందువలన లేదా మరోలా స్వీకరించిన సన్యాసం వలన మనిషి కడపటికి పతితుడు, భ్రష్టుడు అవుతాడు. సన్యాసి ఎప్పుడూ వేదాంతాభ్యాస నిరతుడై, శాంతుడై, దాంతుడై, జితేంద్రియుడై, నిర్ద్వంద్వుడై, నిరహంకారుడై, నిర్మముడై కాలం గడపాలి. కామక్రోధాలను వదిలించుకున్నవాడై శమదమాది గుణాలకు అటపట్టుగా ఉండాలి. నగ్నంగా గాని చిరిగిపోయిన పాతగుడ్డ గోచితో గాని కాలక్షేపం చెయ్యాలి. శత్రుమిత్రుల పట్ల, మానవమానాల పట్ల సమబుద్ధితో ఉండాలి. గ్రామాల్లో అయితే ఏకరాత్రం, పట్టణాలలో అయితే 3 రాత్రులు నివసించవచ్చు. నిత్యము ఒకే ఇంటిలో భిక్ష చెయ్యకూడదు. భిక్షాటనతో 4 మెతుకులు సంపాదించుకోవడం ఉత్తమం. వివాదరహితులైన విప్రుల ఇళ్లలోనే భిక్షాటన చేయాలి. నిత్యం త్రిశవణ స్నానాలు చేస్తూ నారాయణ ధ్యాన పరాయణుడై ప్రణవాన్ని జపిస్తూ ప్రణవ సహితంగా నారాయణ స్మరణ విజితేంద్రియుడై నియతాత్ముడై జీవితం గడపాలి. ఒకే ఇంట నిత్యము భుజిస్తే లేదా ఒకే రకం ఆహారాన్ని రోజు తీసుకుంటే యతీశ్వరుడు సైతం ఒక్కొక్కప్పుడు రాగలంపటుడవుతాడు. 100 ప్రాయశ్చిత్తాలు చేసుకున్న అటువంటి వాడికి నిష్కృతి లేదు. సన్యాసి తన ఆశ్రమ చిహ్నాలను కావాలని ఏనాడు కప్పిపుచ్చుకోకూడదు. అలా చేసిన వానికి ప్రాయశ్చిత్తమే లేదు. ఆత్మవిచారంతో, నారాయణ నామస్మరణతో నిర్ద్వంద్వ నిర్మల శాంత మాయాతీత అమత్సర అవ్యయ పరిపూర్ణ సదా ఆనందైక నిగ్రహ జ్ఞాన స్వరూప అమల సనాతన అవికార అనాద్యంత జగత్ చైతన్య కారణ నిర్గుణ పరం జ్యోతిర్మయ నామధేయాలతో విరాజిల్లే ఆ పరాత్పరుణ్ణి, ఆ పరమాత్మను ధ్యానిస్తూ సన్యాసి కాలం గడపాలి. ఉపనిషత్తులను పఠిస్తూ వేదాంతార్థాలను యోచన చేయాలి.
జితేంద్రియుడై సుగతి తత్పరుడై ఎల్లవేళల సహస్ర శీర్షుడైన ఆ పరమాత్మను ధ్యానించాలి. అప్పుడే కోరుకున్న ముక్తిని పొందగలుగుతాడు. ధర్మకీర్తి, బ్రహ్మచర్యం మొదలుకొని సన్యాసం వరకు ఒక్కొక్క ఆశ్రమాన్ని గడుస్తూ వచ్చిన ద్విజుడు దుఃఖరహితుడై పునర్జన్మ లేని ముక్తి పొందుతాడు. కుమారా, దత్తాత్రేయుడు క్రిందటి జన్మలో నీకు చాలా రహస్యాలు బోధించాడు, ధన్యుడవయ్యావు. వాటిని నాకు వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు, సంతోషం. ఇంకా ఏమైనా చెప్పేవి ఉంటే అవి కూడా నాకు వివరించు అని తండ్రి గాలవుడు కోరాడు. అప్పుడు తనయుడైన భద్రశీలుడు గత జన్మలో ధర్మకీర్తిగా తానున్నప్పుడు దత్తదేవుడు తెలియపరిచిన శ్రాద్ధ విధులను కూడా తండ్రికి వినిపించినాడు. సనత్కుమార, వాటిని సైతం ఆలకించు అని నారదుడు ఇలా కొనసాగించాడు. సవనకాది మహామునులారా, దీపక వేదధర్మ సంభాషణగా సాగుతున్న కలిబ్రహ్మ సంవాదం వింటున్నారు కదా, శ్రాద్ధ విధులు ఆలకించండి అని సూతుడు అందుకున్నాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? రేపటితో ఇహ మనకి ఈ యొక్క దత్తపురాణం గ్రంథం పరిసమాప్తి అవుతుందమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.